ప్రజలకైనా సరే చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది, అవసరం ఉంటుంది. ఇక వీళ్ళ తెలివితేటలకు వీళ్ళు క్రియేట్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీళ్ళు కట్టిన రైళ్లు, వీళ్ళు కట్టిన రైల్వే లైన్లు, వీళ్ళు చేసిన రోడ్లు ఎంత గొప్ప, ఎంత చక్కదనం వేడిచిన దేశంలో అంటే అంతర్జాతీయంగా ట్రక్కులు అంటే లారీల స్పీడ్ ఎంత, గంటకు 80 కిలోమీటర్లు పోతుంది. ఇండియాలో లారీల స్పీడ్ ఎంత, 36 కిలోమీటర్లు పోతుంది. ఎన్నడూ బాగుపడాలి మనం? ఈ దేశంకి ఈ దద్దమ్మల చేతులు ఇంకా బాగుపడుతుందా? ఇది వాస్తవం కాదా? అదేవిధంగా చైనా దేశంలో 1975 వరకు కూడా దరిద్రంగా మనకన్నా తక్కువ జీడిపి ఉన్న చైనా, వాళ్ళ దగ్గర ఇలా ఎక్స్ప్రెస్ హైవేస్ 23,000 కిలోమీటర్లు ఉన్నాయి. ఇండియాలో కేవలం 2,000 కిలోమీటర్లు ఉన్నాయి. గూడ్స్ రైలు వేగం, మాల్ గాడి అంటాం మనం, 80 కిలోమీటర్లు ప్రతి గంటకు పోతుంది బయట. మన భారతదేశంలో 24 కిలోమీటర్లు మాత్రమే స్పీడ్ ఉంటుంది. విమానాల సరుకు, విమానాలలో ఎయిర్ కార్గో అంటారు, సరుకు రవాణా అవుతుంది. 21,305 మిలియన్ టన్నులు రవాణా అయితే చైనాలో, మన దగ్గర 1,089,894 అయితే. విమానాల్లో ప్రయాణం చేసేవాళ్ళు 49 కోట్ల మంది ఏడాదికి, మన దగ్గర 11 కోట్ల మంది. తలసరి విద్యుత్ వినియోగం చైనాలో 4,475 యూనిట్లు, మన దగ్గర 1,500 యూనిట్లు. సగటు మనిషి బతికే వయసు అక్కడ 76 ఏళ్ళు, మన దగ్గర 67 ఏళ్ళు. మరి అవతల వాడున్నాడు, ఇవతల మనం ఉన్నాం. వాడు బంగారం తింటుండా? అమెరికాలో గట్లుంటుందట, లండన్లో గిట్లున్నదట, హాంకాంగ్ కాడ 100 అంతస్తుల బంగ్లా ఉన్నదట, జపాన్లో బుల్లెట్ రైలు ఉన్నదట. ఈ స్టోరీ ఇనుడే మన ఇండియా బతుకా? ఎన్ని రోజులు వినాలే? అమెరికాలో పడేమైనా బంగారం తింటుండా? మనమేమైనా మన్ను తింటున్నామా? అక్కడ గట్లెందుకు ఉండాలి, ఇక్కడ గిట్లెందుకు ఉండాలి? వానికి బుర్ర ఉన్నది, మనకు లేదు. మనం ఈ హిందూగాళ్ళు, బొందుగాళ్ళు, ఈ దిక్కుమాలిన దరిద్రంగాల చేతుల పడి విలవిల్లాడుతున్నది ఈ దేశం. ఈ దేశం బాగుపడాలంటే అంతర్జాతీయ స్థాయిలో ఇతర దేశాలకు ధీటుగా తల ఎత్తుకొని ముందుకు పోవాలంటే ఈ ఇద్దరు దరిద్రులను తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్, బీజేపీలను తరిమి కొడితేనే ప్రత్యామ్నాయ సమాఖ్య రాజకీయాలు ఈ దేశంలో వస్తాయి. రాష్ట్రాల పెత్తనం నడవాలి, రాష్ట్రాల కోరికలు మన్నించబడాలి, కేంద్రం చేసే పనులు కేంద్రం చేయాలి, న్యాయ వ్యవస్థలో సంస్కరణలు రావాలి, శాసన వ్యవస్థలో రావాలి, ప్రభుత్వాల నిర్మాణంలో రావాలి.